ప్రేమికుల నా ప్రియాపడి తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాబట్టి మరికి తిరిగి మాకు అనుగ్రహించడానికి స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. గొప్ప దీవ ఎంతో గొప్ప ప్రేమతో తండ్రి మా ప్రతి లోకాన్ని పరిశుద్ధ రక్తం వేసినట్లు చెల్లించి తండ్రి, మీరు ప్రాణం బట్టి తిరిగి వేసినందుకే మీకు వదనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవుని గొప్ప ప్రేమను ఉచితమైన రక్షణ బట్టి స్తోత్రము చెల్లించుకున్నాం దేవా తండ్రి. మమ్మల్ని మరణంలోని జీవంలోనికి దాటించిన దేవుడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నటించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా మంచి కాపరి, మా ప్రధాని ఆచరణ స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాను తండ్రి. ఎవరి చూపలేటువంటి ప్రేమ, మనుష్య జ్ఞానానికి మనిషిటువంటి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ రోజు అంతట్లో మీరు మాకు ఏంటంటే ప్రతి కూడిన ప్రతి ఒక్కరిని అందరినీ కూడా తండ్రి దర్శించిన ప్రతి ఒక్కరిని కాపాడి తండ్రి. ఎవరైతే ఈ సమస్యలు వాటిని విడిపించండి తండ్రికి. ఆశ్రితులన్నింటినీ తీర్చమని వేడుకున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం అందరికీ అనుగ్రహించండి, దీపాన్ని అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో మీరు ఆశ్చర్య కార్యాలు మేలు జరిగించమని వేడుకుంటున్నాను దేవా. వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫస్ట్ ఇష్టపరిచయం ప్రతి ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబం చుట్టూ మీ దూతలు కాపుదలను అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతలు తీర్చి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి చిత్తంలో మీ చిత్తం, వారి పరిచయంలో మీ చిత్తంలో జరిగించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు మహిమ పొందుకోలేము ఇచ్చిన సమయం బట్టి వందనాలు తండ్రి. వాక్యం ధ్యానించడం తండ్రి, ఆరాధించడం తండ్రి. నాయన మీరు మహిమ పొందుకోండి. వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ సమయనతకు మీకు అప్పగించుకున్నాం. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా ప్రార్థన మీరు ఆలోచించారు. నమ్ముచి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. 2 కొరింథీ 2 మరియు నేను దుఃఖముఖంతో మీ యుద్ధకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని, నేను మిమ్మల్ని దుఃఖపరచని నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎప్పుడు నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరిని వలన నేను సంతోషం పొందతగినతో వారి వలన నాకు దుఃఖము కలుగకుండా ఉండవలెనని ఈ సంగతి మీకు రాసుతుంది. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగూ రాసుతుంది. మీకు దుఃఖము కలగవలెనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలెనని నిండు శ్రమతోను మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాసిస్తుంది. ఎవరైనా దుఃఖం కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికి దుఃఖం కలుగజేసి ఉన్నాను. నేను విశేష భారము వాని మీద మోపపూరక ఈ మాట చెప్తున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష చాలును గనుక మీరిక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసితిని. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుచుచ్చు ఆయన యందు
మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసనమై ఉన్నాము. దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు సువాసన దానిని, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసన ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వానివుడు మేము దేవుని వాక్యమును కలిపి చెరుపుడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారము క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంఘము ప్రార్థింపగా సంఖ్యలు విడిపోయెను. సంఘము ప్రార్థింపగా సంఖ్యలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలాయి. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలాయి.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై ఆ నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై ఆ నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ఆ ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ఆ ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యము వివరింపగలనా నీ మేలులన్ వర్ణింపగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులన్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా దేవుని సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా దేవుని సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారముల దేనిని మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారము దేనిని
మరువకుమా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన, ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే
ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచు, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకి, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచినాక, కాబట్టి దేవుని ప్రేమిస్తున్న వారికి, దేవుని చేత ప్రేమించబడిన, దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా మనకు అన్ని మేలు కొరకు జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనం ఏ విషయంలో కూడా ప్రియులారా మన ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదనమాట. అంత మేలు కొరకు, ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని. మన దేవుడు ప్రియులారా గొప్ప దేవుడు కాబట్టి, దేవునిలో మనం అనుదినం ఆధారపడుతున్నాం కాబట్టి అంత మేలుకరంగా దేవుడు, జీవం కలిగిన దేవుడు తప్పకుండా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా మనం గుడ్ న్యూస్ ప్రచారం చేసేవారు ఉండాలి. సువార్త, గుడ్ న్యూస్. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే అపోస్తలుడైన పౌలు ఇలాగే ఒకసారి చదువుతారమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో
ఇంగ్లీష్ బైబుల్ ఇలాగ రాయబడింది, బై గాడ్స్ గ్రేస్ అండ్ మైటీ పవర్ I have been given the privilege of serving him by spreading this good news. ఇప్పుడు దేవుని కృపను బట్టి దేవుని ఒక సువార్త అంటే మంచి విషయాలు స్ప్రెడ్ చేసేవారుగా ప్రియుల దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అనమాట. అంటే మన జీవితంలో ఎలా ఉంది, మన మంచి విషయాలు గుడ్ న్యూస్ మనం ప్రచారం చేస్తున్నామా, లేదంటే చెడు సమాచారాలు మనం ప్రచారం చేస్తున్నామా? గుడ్ న్యూస్ ప్రియులారు మనం ప్రచారం చేయాలన్నమాట. మనం హల్లెలూయా స్తోత్రం. దేవుని చిత్తమైన విషయాలు ప్రియులారా మాట్లాడే వారిగా మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు చిత్తం లేని విషయాలు మాట్లాడవద్దు. గుడ్ న్యూస్ మనం ప్రచారం చేయాలి. గుడ్ న్యూస్ లో ప్రియులారా మనం చూసినట్లయితే ఎండ్లెస్ ట్రెషర్స్ అవైలబుల్ టు దమ్ ఇన్ క్రైస్ట్. ఎండ్లెస్ ట్రెషర్స్ అంటే సువార్తలో ఒక ఐశ్వర్యం ఉంది అనమాట, ఆశీర్వాదాలు ఉంది అనమాట. ఎండ్లెస్ అని రాయబడింది. ఎండ్లెస్ ట్రెషర్స్ అవైలబుల్ టు దమ్ ఇన్ క్రైస్ట్. క్రిస్తువులో ఎండ్లెస్ అంటే మంచి విషయాలు, ఎన్నో విషయాలు ఉంది క్రిస్తువులో. ప్రియులారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఉంది, అన్ని మేలు ఆశీర్వాదమే. కాబట్టి మనం గుడ్ న్యూస్ ప్రియులారా ప్రచారం చేసేవారుగా ఉండాలి. బాడ్ న్యూస్ మనం ప్రచారం చేసేవారుగా ఉండవద్దు. ఒకవేళ గతకాలంలో పలానా బ్రదర్ కానీ సిస్టర్ కానీ పాపం చేసి ఉండవచ్చు, కానీ ఆ విషయాలు మరలా మనం చెప్పేవారుగా ప్రియులారా మనం ఉండవద్దు అనమాట. అది మనం తీసివేయాలి, డిలీట్ చేయాలన్నమాట, మన మైండ్ నుండి తీసివేయాలి. కానీ మనం ఏం చెప్పాలి? కాబట్టి కొందరు క్రిస్తునందు ప్రియులారా మన సహోదరి కొందరు గతకాలంలో పాపం చేసిన తర్వాత, పాపం చేసినప్పుడు మనం చూసి ఉండవచ్చు, కానీ తర్వాత వారు సీక్రెట్గా గదిలో వెళ్ళి యేసుతో పాపలు ఒప్పుకొని ఉండవచ్చు. యేసే నా పాపం క్షమించము, రక్తం ద్వారా కడుగము. అంటే ఎప్పుడైతే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పాపం చేయదు, ఒకవేళ పాపం చేస్తున్నా కానీ ఒప్పుకుంటే దేవుడు క్షమించే దేవుడు అనమాట. అంటే దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి దేవుని ద్వారా పాపక్షమాపణ పొందిన వ్యక్తికి ఉదయంగా ప్రియులారా మనం గతకాలంలో వారు చేసిన పాపాలు మనం మాట్లాడవద్దు అనమాట. ఒకవేళ మనం మాట్లాడి ఉంటే మనమే తప్పు చేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం గుడ్ న్యూస్ ప్రచారం చేసేవారుగా ఉండాలి. బాడ్ న్యూస్ ప్రచారం చేసేవారుగా మనం ఉండకుండా దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచేది దేవుని గుణాదేశములు ప్రజలను చేయడానికి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే సంఖ్యాకాండము ప్రియులారా 13 అధ్యాయం, సంఖ్యాకాండం 13 అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆ కాలంలో మోషే యొక్క నాయకత్వంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే 12 మందిను బేగు చూడడానికి పంపించామన్నమాట. ఫరాన్ ఆరణ్యం నుండి, అంటే దేవుడు కనాన్ వైపు ప్రియులారా వేగు చూడడానికి 12 మందిని సెలెక్ట్ చేసుకొని వేగు చూడడానికి పంపామన్నమాట. కాబట్టి వారు ఆ ప్రాంతం అంటే కనాన్ ఆ ప్రాంతం అంతా వెళ్ళి చూసి తిరిగి 12 మంది తిరిగి వచ్చినప్పుడు దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎక్కువ మంది అంటే దాదాపు 10 మంది బ్యాడ్ న్యూస్ తీసుకొని వచ్చామన్నమాట. కానీ ఇద్దరు మాత్రం గుడ్ న్యూస్ తీసుకొని వస్తున్నారు అనమాట, అంటే మంచి న్యూస్, గుడ్ న్యూస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 10 మంది యొక్క బ్యాడ్ న్యూస్ ని బట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రజలు ఇబ్బంది పడాము, దైవజనులు ఇబ్బంది పడాము, చాలా నష్టాలు జరిగినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తాం సంఖ్యాకాండం ప్రియులారా మనం చూసినట్లయితే 13 అధ్యాయము 26వ చదువుతారమ్మా. సంఖ్యాకాండం 13 అధ్యాయం 26. అట్లు వారు వెళ్లి ఆరాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పంటను వారికి చూపించిరి. 28లో ప్రియులారా మనం చూసినట్లయితే వారేం చెప్పారు? ఆ దేశములో నివసించు జనులు బలవంతులు అన్నమాట. ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవని మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాక్యులను చూచిదని. కాబట్టి ఆ దేశాన్ని గురించి, అక్కడ ఉన్న ఆ పరిస్థితి గురించి, అంటే అది మనం వెళ్ళి పట్టుకోవడానికి సాధన చేయడానికి వీలు లేదు అని చెప్తాను అనమాట. ఇక్కడ అక్కడ ఉన్న వారు అంత గొప్పవారం,
ఇంత బలవంతులు. కాబట్టి మనం వెళ్ళి అది స్వాధీనం చేయడానికి వీలు లేదని ప్రియులారా బ్యాడ్ రిపోర్టు ఈ 10 మంది ప్రియులారా చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 10 మంది మనం చూసినట్లయితే వారు ఆ బ్యాడ్ రిపోర్టు చెప్పడానికి కారణం ప్రియులారా మనం చూసినట్లయితే వారి యొక్క మనస్తత్వం, వారు దేవుని తెలియలేదు, అంటే దేవునితో పూర్తిగా కనెక్షన్ లేదు, లేదంటే దేవుని వారు చూడడం లేదనమాట. గొప్ప యెహోవా అయిన జీవగల దేవుడు వారికి తోడుగా అంటగా ఉన్నామన్నమాట. ఎదగాలంలో ఎన్నో మేలు చేశారు, అంత మర్చిపోయి ఉండొచ్చాము. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారు మనం చూసినట్లయితే సమస్యల వైపు చూస్తున్నాం అనమాట. అంటే వారు ఫిజికల్ ఐస్, అంటే ఈ కన్నులు ఫిజికల్ అంటే ఐస్ ఎక్కువ వాడుతున్నమాట, దానితో అన్ని పరిస్థితి చూస్తున్నాం అనమాట. ఆత్మ కణులు తెరబడిన సాలు లేదనమాట. ఆత్మ చెవులు తెరబడిన సాలు లేదు. కాబట్టి వారు బయట ఉన్న విషయాలు ఎక్కువ గమనించుకొని వారు భయపడుతున్నాం అనమాట. కానీ యాక్చువల్లీ వారు ఏం చేయాలి? ఎంత గొప్ప దేవుడు బైబిల్లో రాయబడింది కదా, 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పుడు గొప్ప దేవుడు మనతో పాటు ఉన్నాడు అని గ్రహించుకొని తప్పకుండా అది మనకు సాధనం చేయడానికి సాధ్యమని చెప్పాలి. కానీ దానికి బదులుగా అది చెప్పలేదన్నమాట. ఎందుకు చెప్పలేదు? వారు హృదయం మనసంతా కూడా పరిస్థితి వైపు చూస్తున్నాం అనమాట. అంటే మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? మనుషులు గొప్పవారమని, లేదంటే పరిస్థితులు సమస్యలు చాలా గొప్పది, ఇది నా వలన సాధ్యం కాదు అని మనం అనుకున్నారా? లేదంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ప్రకారం నన్ను బలపరచువానెందు నేను సమస్తము చేయగలను అని మనం చెప్తారు. మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఏం చెప్తాం? పరిస్థితులు చూసుకుని ఇదే నా వలన కాదు అని మనం చెప్తున్నామా? లేదు, మనం ప్రభువు అయిన యేసుక్రీస్తులో ఆధారపడి, నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా, యేసు నామాన్ని బట్టి, యేసు రక్తాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ఇది సాధ్యమని చెప్తున్నామా? మనం ఏం చెప్తున్నాం? సోదరం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మనస్సు చాలా ప్రాముఖ్యం, మనం ఫోకస్ చాలా ప్రాముఖ్యం, మనం ఏం గమనిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఇలా 10 మంది మనం చూసిన అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. కానీ ఏం చెప్పాలి? దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆ సాధనం చేసుకోవడానికి సాధ్యమని చెప్పాలి. కానీ దానికి బదులుగా ప్రియులరా ఓపోజిట్ గా చెప్పినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కొన్నిసారి మన జీవితంలో కూడా ఇలాగ ఉన్నారేమో, మన పరిస్థితి కూడా కొన్నిసారి ఇలాగే ఉండొచ్చేమో. కాబట్టి తర్వాత ప్రియులరా మనం చూస్తున్నాము కాలేబు. ప్రియులరా మనం చూస్తున్నది 30వ వచనంలో మనం చూస్తున్నాము. కాలేబు ఏం చెప్పారు? ఒకసారి చదువు. 30వ వచనంలో రాయబడింది కాలేబు చెప్పిన మాట. ప్రియులరా మనం కాలేబు మోషే ఎదుట జనులను నిమళ్ళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. ఆమేన్. బట్ కాలేబ్ tried to quiet the people as they stood before Moses. Let's go at once to take the land. కాబట్టి కాలేబ్ చెప్తుంది మనం వెళదాం. కొందరు చెప్తున్నారు, ఎక్కువ మంది చెప్తున్నారు వెళ్ళవద్దని చెప్తుంది. ఎందుకంటే అక్కడ బలవంతులు, వారు మనం జయించలేదని కొందరు చెప్తున్నారు. కానీ కాలేబు లేచి ప్రియులారా చెప్తున్న విషయం ఏంటిదంటే మనం వెళదాం. We can certainly conquer it. తప్పకుండా మనం అది సాధనం చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా అది సాధనం చేసుకోవచ్చు లేదు అని ప్రియులారా చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాము? కాబట్టి ఏమైంది అంటే 32వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే సో దే స్ప్రెడ్ దిస్ బ్యాడ్ రిపోర్ట్ అబౌట్ ద ల్యాండ్ అమంగ్ ద ఇస్రాయల్స్. ద ల్యాండ్ వాస్ ట్రావెల్ త్రూ అండ్ ఎక్స్ప్లోర్డ్ విల్ నెవర్ ఎనీ. కాబట్టి మనం చూసినట్లయితే ఇంకా వారు ప్రియులారా 10 మంది చెప్పిన విషయాలు మనం చూసినట్లయితే అక్కడే సెఫీలులు సంబంధుల అనాకు వంశపు నెఫీలీయులు చూచిదిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉండిమి, వారి దృష్టికి అట్లే ఉండిమిన్నారు. అంటే చాలా చిన్న విషయం, అంటే తక్కువ, అంటే చిన్న చూపు అనమాట, చిన్న చూపు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమస్యలు చూసుకొని మనం బ్రతికేవారు కాదు, మనం యేసుక్రీస్తుని బట్టి ముందుకు వెళ్ళాలి అనమాట.
ప్రభు యేసుక్రీస్తులో ఆధారపడి అన్నదానం ఆశ్రయించుకొని మనం అందరి ముందుకు వెళ్ళాలి. ఒక్కరు కాదు, అందరి ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు జయం అనుభవిస్తుంది. లేదంటే ఓడిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇలా మనం అవిశ్వాసం రావడానికి కారణం ఏంటిది? అవిశ్వాసం రావడానికి కారణం ఏంటిదంటే వారు మనస్సు వాడుతున్నామన్నమాట. మనస్సు వాడుకోవడం తప్పు కాదు, కానీ మనస్సు ఎవరు పరిపాలన చేయాలి? పరిశుద్ధాత్మతోడు పరిపాలన చేయాలి. మన మనస్సును వాక్యం ప్రభావం చేయాలన్నమాట. మన ప్రాణాన్ని వాక్యం ప్రభావం చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? మనసు అంతా కూడా బయట ఉన్న విషయాలు ప్రభావం చేస్తుంది అనమాట. బయట ఉన్న విషయాలు ప్రభావం చేస్తుంది, కానీ మన ప్రాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభావం చేయాలన్నమాట. జీవంగా దేవుడు ప్రభావం చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పట్టుదల ప్రార్థన మనకు అవసరం. స్తుతి ఆరాధన వాక్య ధ్యానం మనకు అవసరం. ఇన్నర్ మ్యాన్ ఇంకా బలపరచబడాలి. ఆత్మ మనిషి ప్రియులారా బలపరచబడాలి. ఆత్మ మనిషి బలపరచబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు తప్పకుండా గొప్ప దేవుడు నా తోడుగా ఉన్నా కాబట్టి యేసునామములో జయం గురించి మాట్లాడుతుంది, ఓటం గురించి మాట్లాడలేదన్నమాట. అవిశ్వాసం మాటలు చెప్పలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఇన్నర్ మ్యాన్ ఇంకా కూడా అవిశ్వాస మాటలు ఒకవేళ మీరు చెప్తున్న వ్యక్తి ఉంటే మీరు ఇంకా బలంగా ప్రార్థన చేయండి. వాక్యాలు ఇంకా కూడా వినాలి అనమాట. విని ధ్యానించుకొని బలం పొందుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అనమాట. లేదంటే ఓడిపోవడానికి అవకాశం ఉంది అనమాట. దేవుడు మనల్ని ఓడిపోవడానికి పొడవలేదు, జయించుకోవడానికి పిలిచామన్నమాట. జయించే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రియుల దయచేసి మనం నెగిటివ్ మాటలు అవిశ్వాస మాటలు దయచేసి పలుకోవద్దు. మనం చెప్పాలి విశ్వాస మాటలు ప్రియులారా పలకాలి. విశ్వాస మాటలు పలకాలంటే దేవునితో మనం కనెక్ట్ ఉండాలి అన్నమాట, సంబంధం ఉండాలి. యేసుతో మనం కనెక్ట్ ఉండాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం విశ్వాస మాటలు చెప్పేవారుగా ఉన్నామా, లేదంటే అవిశ్వాస మాటలు చెప్పేవారుగా ఉన్నామా? కాబట్టి విశ్వాస మాటలు మనం ధైర్యం. హల్లెలూయా. ఆమేన్. ప్రియులారా అన్ని కాలంలో మనం చూస్తున్నది ఏదో ఛాలెంజెస్ ఉంది, సవాల్స్ ఉన్నాయి. సమస్యలు లేని కాలాలు లేదు, ఏదో ఒకటి ఉన్నాయి. అయినా కానీ ఆ సమస్యలను ఓవర్కమ్ చేసినట్టు జీవగల దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడు, కృప ఇస్తాడు అనమాట. ఆ కృప మనం పొందుకోవాలి, కృప మనం వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా కృప ఇచ్చి మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా 10 మంది చెప్పిన బ్యాడ్ న్యూస్ అని బట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దాని యొక్క రిజల్ట్ బ్యాడ్ న్యూస్ వారు చెప్పిన కాబట్టి 14 అధ్యాయంలో మనం చూస్తున్నాము. ప్రజలు ఏడ్చుకొని రాత్రి అంతా ఏడ్చుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. రాత్రి అంతా కూడా ఏడ్చినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. Then the whole community began weeping aloud and they cried all night. రాత్రి అంతా కూడా ఏడ్చున్నాం అనమాట. ఇది బ్యాడ్ న్యూస్ అని బట్టి. కానీ గుడ్ న్యూస్ చెప్పి ఉంటే వారందరూ ఆనందించేది, బలం పొందేది, వారు దేవుని ఆరాధించేది, స్తుతించేది. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం నెగిటివ్ మాటలు దయచేసి స్ప్రెడ్ చేయవద్దు, బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేయవద్దు అనమాట. ఒకవేళ విశ్వాసం లేదంటే నోరు మూసుకొని ఉండడం ఇంకా మంచిది అనమాట. విశ్వాసం లేదంటే నోరు మూసుకొని ఉండడం ఇంకా మంచిది. అదే బైబిల్లో రాయబడి ఉంది. మనం చూస్తున్నాము సెక్కరియా గురించి ప్రియులారా మనం చూసినట్టు ఎలిజబెత్ సెక్కరియా జీవితంలో మనం చూసినట్టే సెక్కరియా పరిచయం సేవ చేయడానికి సేవకుడు మందిరంలో వెళ్ళి సేవ చేసినప్పుడు ఒకరోజు దేవదూత వచ్చి చెప్పామన్నమాట, ఈ ప్రార్థనకు జవాబు వచ్చింది అని. ఎలిజబెత్ సెక్కరియా చాలా వృద్ధాభ్యంలో ఉన్నామన్నమాట. వృద్ధాభ్యంలో ఉన్నా కాబట్టి పిల్లలు పుడతారని వారికి నమ్మకం లేదు. వారి ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ పూర్తి నమ్మకం లేదనమాట. కానీ ఏదైనప్పుడు కూడా వారు నీతిమంతులు, దేవుని చిత్తానుసరంగా బ్రతికిన వారు. ఇప్పుడు దేవుడైతే ప్రార్థన ఆలగించి దూతని పంపామన్నమాట, కుమారుని దేవుడు అనుగ్రహిస్తాడని. కానీ వెంటనే అది విన్నప్పుడు అంటే సెక్కరియా నమ్మలేదన్నమాట. కాబట్టి కొన్ని కాలం ప్రియులారా ఆ శిశువు పుట్టే వరకు మనం చూస్తుంది, బాప్తిస్మం ఇచ్చిన యోహాను పుట్టే వరకు తన నోరు అంటే కొన్ని రోజులు దేవుడు ఆపేస్తుంటే చూస్తున్నాం. ఎందుకంటే లేదని అవిశ్వాసం మాటలు చెప్తారు. కాబట్టి ప్రియులారా అవిశ్వాసం మాట్లాడడం కంటే మంచిది మన నోరు మోసుకొని ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా మనం విశ్వాస మాటలు చెప్పాలి, దేవుని యొక్క వాగ్దానాలు పలకాలి అనమాట, ఏసే మాటలు పలకాలి. పరిస్థితి సిచ్యువేషన్ మనకు అనుకూలం లేనప్పుడు కూడా దేవుని మాటలు పలకాలి. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనకు తోడుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు ప్రజలు కాదు,
లేదంటే సమస్యలు కాదు, హల్లెలూయా, సాతాను కాదు గొప్పది, పాపం కాదు, యేసుక్రీస్తు గొప్పవాడని అర్థం చేసుకోవాలి. రోగం కాదు గొప్పది, ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు, దారిద్ర్యం కాదు గొప్పది, శాపం కాదు గొప్పది. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఇప్పుడు ఆ సమస్యలు కాదు గొప్పది, నా యేసయ్య మన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు నువ్వు మనం అర్థం చేసుకోవాలన్నమాట. మన దేవుడు గొప్ప దేవుడు అనమాట. గొప్ప దేవుడు ఉంటే మనకు జయం ఉంది అనమాట. లేదు, గొప్ప దేవుడు ఉంటే ప్రియులారా మనకు జయం ఉంది, జయం అనుగ్రహిస్తాడు. జయంతోనే ముందుకు వెళ్దామంతే. ఎందుకంటే జయించిన దేవుడు మన తోడున్న కాబట్టి మనకు జయం అవటం లేదు. కాబట్టి ప్రియులారా మనం చాలాసారి ఓడిపోవడానికి కారణమైనది అవిశ్వాస మాటలే, అనుమాన మాటలే, శాప మాటలే. పరిశీలన గొప్పగా చెప్తారు, తర్వాత మనం పరిశీలన గొప్పగా ఆ సమస్యలను గొప్పగా చూస్తున్న వారు బయటకు రాదు అనమాట. వారు బయటకు రాదు, ఎందుకంటే భయపడి వారు ఇందులోనే కూర్చోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము యోహాను సువార్తలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత శిష్యులందరూ కూడా వెళ్ళి ఒక గద్దెలో వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు గద్దెల్లో కూర్చోడానికి రకరకాల ఉద్దేశం ఉండొచ్చు. కొందరేమో ప్రార్థన చేయడానికి గద్దెలో వెళ్ళి కూర్చున్న వారు ఉన్నారు, కొందరు భయపడి గద్దెలో కూర్చున్న వారు ఉన్నారు. యాకోబు పాత నిబంధనలో మనం చూస్తే యాకోబు ఒక మనస్తత్వం మనం చూసినంత ఎక్కువ ఇంట్లోనే, బయటకు వెళ్ళలేదన్నమాట. ఏశావేమో బయట తిరుగుతారు, తిరిగి వేట చేసుకొని వస్తారు. అందుకొరకు ఇస్సాకు డాడీ ఎక్కువ, ఇస్సాకు ఎక్కువ పెద్ద జ్యేష్ఠ కుమారుని ప్రేమించినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా సిలువ వేయబడిన తర్వాత శిష్యులు భయపడి ఒక గద్దెల్లో కూర్చున్నామన్నమాట. అంటే భయపడి కూర్చున్నాం, యూదులను భయపడి కూర్చున్నామన్నమాట. ఇంకా మమ్మల్ని కూడా చంపేస్తారేమో. కాబట్టి ప్రియులారా వారి మధ్యలో యేసుక్రీస్తు వచ్చామన్నమాట. వచ్చి చెప్పారు, మీకు సమాధానం, భయపడవద్దు, భయపడకమని చెప్పాను అనమాట. భయపడవద్దు, మీకు సమాధానం కలిగినాను. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్తానమాట, మనం భయపడవద్దు అనమాట. భయపడకము, ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్, నిబరము గలి బహు ధైర్యము నుండుము అని దేవుడు మాట్లాడుతున్న మాటలు అనమాట. భయపడకము, దిగలపడకము. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనకు తోడుగున్నామన్నమాట. ఈ కాలంలో మనం చూస్తున్న గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. గొప్ప దేవుడే మనలో వచ్చి నివాసం చేసుకొని మన ఆత్మ ప్రాణం బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాం. బలం మనం పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి. వెనుకకు వెళ్ళేవారు కాదు, ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 10 మంది ప్రియుల వారికి అవిశ్వాస మాటలు బట్టి ముందుకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి వచ్చిందనమాట. కానీ 2 మాటలను బట్టి, విశ్వాసం కలిగిన, దేవునితో సంబంధం కలిగిన 2 మాటలను బట్టి వారు ముందుకు వెళ్ళామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు ప్రియులారా పలుకోవద్దు. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నాగట్టి మీద చేయి మనం పెట్టిన తర్వాత వెనక్కి చూసేవాడు నాకు పాత్రడు కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాము సంఘగండ 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ఆ ప్రజలందరూ నెగిటివ్ మాటలను బట్టి వెనకకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. నెగిటివ్ మాటలు చాలా ప్రభావం చేస్తామన్నమాట. కాబట్టి దేశ ప్రియులారా బ్యాడ్ న్యూస్ మనం ప్రచారం చేయవద్దు. సోషల్ మీడియా ద్వారా కానీ మన మాటలు బ్యాడ్ న్యూస్ ప్రియులారా ప్రచారం చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు, దేవుడు మనం అభిషేకించలేదు. దాని కొరకు కాదు దేవుడు మనల్ని ఆరోగ్యం ఇచ్చేది, బలం ఇచ్చేది, మనం గుడ్ న్యూస్ ప్రచారం చేయడానికి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో మనం ఏం ప్రచారం చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, మీరు ఎప్పుడైనా గమనిస్తున్నారా? మీరేం మాట్లాడుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 రాయబడింది, వినువారికి మేలు కలుగడకై అవసరమని బట్టి దుర్భాష ఏదని పలుకోవద్దు, కానీ మన ఆత్మీయ అభివృద్ధి కొరకు, అంటే మనం ఆత్మీయించడానికి మేలుకరమైన మాటలు పలుకుడని స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనం వినువారికి మేలు కలగలేని మాటలు మనం చెప్తున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది పెట్టడం మాత్రం కాదు, మనల్ని పిలిచిన దేవుడు కూడా బాధపడుతున్నాం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తాడు. అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు ప్రియులారా మనం చెప్తున్నప్పుడు మనల్ని పిలిచిన ఆ జీవంగా దేవుడు బాధపడుతున్నాం అనమాట. కాబట్టి దేవుని హృదయాన్ని ప్రియులారా మనం బాధపట్టే వారుగా మనం ఉండవద్దు. స్తోత్రం. దేవుని హృదయాన్ని
సంతోషం కలిగజేసేవారుగా మనం దేవుని బిడ్డలుగా మనం సంతోషం తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. కాలబు యెగోషువ హల్లెలూయా యెగోషువ లాగా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము నిర్గమకాండ 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత వారు ఏం చేశారు, ఈ బాడ్ న్యూస్ని బట్టి వారు రాత్రి అంతా ఏడవడం ప్రజలు. అది మాత్రం కాకుండా నాయకులు ఆ కాలంలో ఉన్న లీడర్స్ మోషే అహరోన్ వారికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడినట్టు బాడ్ న్యూస్ వలన జరిగింది అనమాట. రిజల్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం. కాబట్టి లీడర్స్ కు వ్యతిరేకంగా మనం యాక్చువల్లీ లీడర్స్ వారిని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి సపోర్ట్ చేయాలి, కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. కానీ కొన్నిసారి అలాగే జరుగుతుందేమో. కాబట్టి ప్రియుల దేవుడైతే పాపాలు క్షమిస్తాడు. కాబట్టి నాయకులు లీడర్స్ కు వ్యతిరేకంగా దేశం మనం మాట్లాడవద్దు, వ్యతిరేకంగా మాట్లాడవద్దు. వారిని మనం ఎంకరేజ్ చేయాలి, వారు మనం సపోర్ట్ చేయాలి. వారు మనం అహరోన్ హూరు మనం చూస్తున్నాం. మోషే అమాలేకులు యుద్ధానికి వచ్చినప్పుడు మోషే చేయి పైకి ఎత్తినప్పుడు జయం వస్తుంది అనమాట. చేయి ఎప్పుడైతే డౌన్ కు వెళ్ళినప్పుడు అమాలేకులు గెలుస్తుంది అనమాట. కాబట్టి అహరోన్ హూరు సపోర్ట్ చేశామన్నమాట. సపోర్ట్ చేసిన కాబట్టి ప్రియులరా మోషే తన ఒక దేవుడు ఒక పిలుపులో ప్రియులరా అది ఫుల్ఫిల్ చేసి సేవ మనం చూసినట్లయితే ప్రియుల దానిలో అది ఫుల్ఫిల్ చేశామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న పరిధుల్లో కూడా ప్రియులరా ఇద్దరు మనల్ని సపోర్ట్ చేయడానికి లేదంటే ఇద్దరు కూడా మనల్ని బలపరచడానికి దేవుడు కొందరు వాడతారు. వారిని బట్టి స్తోత్రం. కాబట్టి మనం చూసిన అహరోను కానీ హూరు పిల్లలు తర్వాత దీవించబడామన్నమాట. అహరోను కానీ హూరు కానీ మోషేకు సపోర్ట్ చేస్తున్నా కాబట్టి దేవుడు అది చూసిన దేవుడు కాబట్టి దేవుడు ఏం చేశారు, హూరు అహరోను వారి పిల్లలను కూడా దేవుడు దీవించినట్టు ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఒక దేవుడు కానీ దేవుడు అభిషక్తులకు మీరు సపోర్ట్ చేసిన వ్యక్తి ఉండే మీ యొక్క తరాలు కూడా దీవించబడతాయి అన్నమాట. ఒకవేళ మనం మర్చిపోతాము, కొన్నిసారి మనం ఇద్దరికి మేలు చేసినప్పుడు మనం కొన్ని రోజులు మనం జ్ఞాపకం చేస్తాము, తర్వాత మర్చిపోతాము. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. అదే 2 కొరింథీయులు 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. దేవుడు మర్చిపోలేదు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మేలు చేసేవారు ఉండాలి, మన ఎంకరేజ్ మాటలు చెప్పేవారు ఉండాలి, డిస్కరేజ్ చేసేవారుగా మనం ఉండవద్దు. ఇప్పుడు 10 మంది ప్రియులారా డిస్కరేజ్ చేస్తున్నా కాబట్టి నిరుత్సాహపరిచిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా ప్రియులారా మనం చూసిన దేవునికి వ్యతిరేకంగా కూడా వారు మాట్లాడామన్నమాట. దేవునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడాం. అవిశ్వాస మాటలు దేవునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టు కొన్నిసార్లు నడిపిస్తాయి అనమాట. అది మాత్రం కాకుండా వారు ఫ్యామిలీ వారు మా 3వ వచనం చదువుతారా? సంఖ్యాకాండ 14 సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనేది. కాబట్టి ప్రియులారా వారు కుటుంబ జీవితం పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నాం అనమాట. అంటే కుటుంబ జీవితం మేము పిల్లలంతా కూడా నాశనం అయిపోతాయి అలా అంటున్న మాటలు వారు స్వయంగా చెప్తారనమాట. కాబట్టి వారు ఏం చేస్తారు, నెగిటివ్ మాటలను బట్టి కొత్త లీడర్ను ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. కొత్త లీడర్ను ముందుకు వెళ్ళడం అంటే అది మంచిది, కానీ కొత్త లీడర్ను దేని కొరకు వెనకకి వెళ్ళడానికి అనమాట. తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి, బానిసలకు ఉండడానికి తిరిగి వెళ్ళాలని ఆ నెగిటివ్ మాటలు ప్రియులారా చూడండి, అది తిరిగి వెళ్ళడానికి ప్రభావం చేస్తామన్నమాట. ఇప్పుడు అందుకొరకు ప్రియులు దయచేసి నెగిటివ్ మాటలు వినవద్దు, అవిశ్వాస మాటలు వినవద్దు, అనుమాన మాటలు వినకుండా ఉంటే మంచిది. మన చెవులు జాగ్రత్త మనం చూసుకోవాలి. అందుకొరకు మన దగ్గర ఉన్న వారు విశ్వాసం కలిగిన వారు ఉండే మంచిది. విశ్వాసం కలిగిన వారు ఉండే మంచిది. మనతో క్లోజ్ ఉన్న వారు మంచి విశ్వాసం కలిగిన వారు ఉండే మంచిది. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేని వారు మన దగ్గర ఉండే వారి అవిశ్వాస మాటలు చెప్తారు, మనం పిలుపులో మనం ముందుకు వెళ్లకుండా ఆపుతారు వారు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా మా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిను విశ్వాసం దయచేయము, అందరిని వాక్యంతో దేవా నింపు, అభిషేకత నింపమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం మాత్రం సరిపోలేదు, మన విశ్వాసంలో ఎదగాలి. మనం తోడున్న వారందరూ కూడా విశ్వాసంతో దేవుని వాక్యం విని విశ్వాసంలో ఎదగాలి. లేదంటే వారు అవిశ్వాస మాటలు చెప్పినప్పుడు మన స్పీడ్ కొంచెం తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకొక లీడర్ను వారు వెతుకుతున్నామన్నమాట. సరే, అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా మనం చూసినట్లయితే మోసే అహరోన్ ఏం చేశామంటే వారు ప్రియులారా బైబిల్ గ్రంథం ఇలాగ మనకు నేర్పిస్తుంది. మోసెస్ అండ్ అరోన్ ఏం చేశామంటే దెన్ మోసెస్ అండ్ అరోన్ fell face down on the ground before the whole community of Israel. అంటే దేవుని సన్నిధిలో తగ్గించామన్నమాట, దేవుని ఆధారపడామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మన జీవితంలో రకరకాల సమస్యలు వస్తాయి అన్నదాన్ని మనం ఏం చేసుకోవాలి? దేవునిలో పూర్తి ఆధారపడాలి. దేవుడే మన ఆశ్రయం. ఆ కాలంలో అంతే, ఈ కాలంలో అంతే. పాత దిన కాలంలో దేవుడే ఆధారం, నూతన దిన కాలంలో ఉన్న మనకు కూడా జీవగల దేవుడే యేసే మనకు ఆధారం. కాబట్టి మనం ఆధారపడాలి. అంటే హంబుల్, మనం మనల్ని తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. దేవుని ఒక దేవా నాతో మాట్లాడము. కాబట్టి మన పరిష్కారం ఏంటిది? ముందుకు మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒకవైపు నెగటివ్ మాటలు వస్తున్నాయి. కాబట్టి దేవుని చిత్తం పిలుపుకు తగినట్టు ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళడమే దేవుని చిత్తం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవునిలో ఆధారపడాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పిలుపు పొందినప్పుడు కూడా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఆటంకాలు, ముందుకు వెళ్లకుండా కొన్ని ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉంది. విశ్వాసాన్ని బట్టి, దేవునితో సంబంధం లేని వ్యక్తుల ద్వారా కొన్ని ఆటంకాలు మనకు రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? పూర్తిగా దేవునిలో ఆధారపడడం, పూర్తిగా దేవునిలో ఆధారపడమే. కాబట్టి మోసే అహరోన్ ప్రియులారా మనం చూస్తున్నట్టే పూర్తిగా దేవునిలో ఆధారపడే, కాబట్టి ప్రార్థన చేసి ఉండొచ్చు, దేవునితో మాట్లాడి ఉండొచ్చు. అంటే దాని ఒక రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. వారు దేవునితో ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుని చిత్తం, విశ్వాసం కలిగిన, దేవుని ప్రేమతో నింపబడిన, దేవుని ఒక అలాగే దేవునితో క్లోజ్గా ఉన్న ఇద్దరు దేవుడు పైకి లేపామన్నమాట. వారు మాట్లాడడం ప్రారంభించారు. అదే ప్రియులారా మనం చూస్తున్నాము 6వ దినములో మనం చూడవచ్చు యెహోషువ, కాలేబు వారిద్దరు, మోసే అహరోన్ దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నాం అనమాట. దేవుని ఆధారపడాం. ఇప్పుడు దేవుడు ఏం చేశారు? యెహోషువను కాలేబును దేవుడు లేపామన్నమాట. కాబట్టి ప్రియులారా మన అర్థం చేసుకోవాలి, మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా సహాయం చేస్తున్నట్టు, మనల్ని కూడా ఓదార్పు చేసినట్టు, మనల్ని బలపరిచినట్టు దేవుడు రకరకాల వ్యక్తులను దేవుడు లేపుతాడు. అందుకొరకు బైబిల్ మనకి నేర్పిస్తుంది దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ. దేవుని యొక్క దయ మనకు అవసరం, మనుషుల యొక్క దయ కూడా ప్రియులారా మనకు అవసరం అనమాట. కాబట్టి మనుషులను, నాకు దేవుడు ఉన్నా కదా కాబట్టి మనుషులు ఎవరు వద్దని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మేలు చేసే మనుషులు కూడా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాలి, మనుషులతో నాకు ఇంకా సంబంధం లేదు. ఎందుకంటే గతకాలంలో కొన్ని గాయపరచబడిన వ్యక్తులు, గతకాలంలో మనుషుల ద్వారా మోసాలు జరిగినప్పుడు, గతకాలంలో మనుషుల ద్వారా కొందరు ఇబ్బంది పడిన స్థాయిలో ఉండవచ్చు కొందరు ద్వారా. కానీ దానికి అర్థం మిగిలిన వారందరూ మంచివారు కాదని కాదు. కొన్నిసారి మనం అలాగే ఆలోచిస్తున్నాము, అప్పుడు ఆ కాలంలో నాకు అలాగే ఇబ్బంది జరిగింది, ఇప్పుడు మిగిలిన వారిని అందరినీ కూడా మన మనసులో వచ్చిన గాయంతో అందరినీ ఇలాగ చూస్తారేమో, వారు కూడా అలాగే, వారందరూ. కాబట్టి అలాగే చూడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు కూడా దేవుడు లేపుతాడనమాట. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు కూడా ఉన్నాడు అనమాట. కొందరు సాతానుతో సంబంధం కలిగిన వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా మనం మనం జడ్జిమెంట్ చేయడానికి వీల్లేదు. అందరం మంచి వారు కాదని మనం చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా మనం అలాగే అనుకోవద్దు. దేవుడు అయితే గొప్ప దేవుడు, మంచి దేవుడు. మంచి దేవుడు ఏం చేశాడు? మంచి వారిను సిద్ధపరుస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు సహాయం చేస్తే, మనకు మేలు చేసే వారిను లేపుతాడనమాట. కాబట్టి ప్రియులారా మోసే అహరోన్ దేవునిలో ఆధారపడాము. యెహోషువ కాలేబును దేవుడు ఆ గుంబె నుండి లేపినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అది మాత్రం కాకుండా ఆల్రెడీ కాలేబు యెహోషువకు దేవునితో సంబంధం కూడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నది 7వ దినం నుండి ప్రియులారా మనం చూస్తున్నట్టే వారు ఏం చెప్తున్నారు? ఆ దేశం వండర్ఫుల్, ఏ వండర్ఫుల్ ల్యాండ్, అంటే చాలా మంచి దేశం అని వారు ప్రియులారా చెప్పినట్టు మనం చూస్తున్నాము. అలాగే 8వ దినం చదవండి. 8వ దినం, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆమేన్. కాబట్టి యెహోవా ప్రియులారా మనలో ఆనందించిన ఎడల, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశం కూడా మనకు అనమాట. స్తోత్రం. హల్లెలూయా.
యెహోవా మనలో ఆనందించాలి. కాబట్టి ప్రియుల అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇంకా ప్రియులారా మనం చూస్తుంది. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటిది? ప్రభునందు మనం ఆనందించాలి, ప్రభుతో సహవాసం చేయాలి, దేవునికి ఇష్టం చేసుకొని బ్రతకాలి, దేవుని స్వరం విని మనం బ్రతకాలి. జయం తప్పకుండా మనం అనుభవిస్తాయి అనమాట. అంతే, సింపుల్, వెరీ సింపుల్. కాబట్టి ఈ పరిస్థితులు అందరూ కూడా చూసుకొని 6 బలవంతులు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే చాలు, సింపుల్. మనం ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభు మాటకి లోబడాలి, అంతే. మిగిలిన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆడంగాలు ఉన్నా దేవుడు తీసివేస్తాడు. ఏ సమస్య అని సరే దాని నుండి విడిపించడానికి మన దేవునికి సాధ్యం. దేవుడు సర్వశక్తి ముందు, సర్వజ్ఞాని, సమస్తం, ఆదిమంతం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. కాబట్టి మనం దేవునితో క్లోజ్ ఉండే చాలు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించుకొని దేవుని అడుగజారులో బ్రతికిన చాలు. సమస్యలు అంతా కూడా మనం చూసుకొని మన బుద్ధి ఇప్పుడు అదే ఆలోచన మన బలహీన పరచబడే అవసరం లేదు. మన దేవుని ఆలోచన వేసుకోవాలి, దేవుని మాటలు ధ్యానించుకొని బలవంతులుగా ఉండాలి అనమాట. అదే దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినదే కాలేబు యెహోషువ చెప్తున్న ఒక మాట ఉంది, డు నాట్ రిబెల్ అగైన్స్ట్ ద లార్డ్. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయొద్దనమాట. విధేయత, దానికి ఆపోజిట్ తిరుగుబాటు అనమాట. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయొద్దు. 2, ప్రజలను చూసి భయపడవద్దు. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్. ప్రజలను చూసి భయపడవద్దు. ఇప్పుడు ఈ కాలంలో కొందరు మనం చూస్తున్న ప్రజలను చూసి భయపడుతున్నారు. కొందరు స్తోత్రం అంటే కొందరు సాతాను గురించి భయపడుతున్నారేమో, చీకటి గురించి, కొందరు భవిష్యత్తు గురించి భయపడుతున్నారేమో, రోగాల గురించి, రకరకాల ఫియర్. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియుల స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, భయపడవద్దు, దిగలపడవద్దు, నేను భయపడకము, దిగలపడము, నేను తోడుగుండాను, నేను సహాయం చేస్తాను, నేను బలమిస్తామని దేవుడు చెప్పారు. ఇప్పుడు దేవుని మాట మనం జ్ఞాపకం చేయాలి, ధ్యానించుకోవాలి. దేవుడు బలమిస్తామని చెప్పారు కదా, దేవుడు తప్పకుండా బలమిస్తాడు. సహాయం చేస్తామని దేవుడు చెప్పారు కదా, తప్పకుండా సహాయం చేస్తాడు. మనం నమ్మాలి, దేవుని మాటలు మనం నమ్మాలి. ఇప్పుడు నూతన పరచబడలేని మన మనసు కొన్నిసారి నమ్మలేదేమో, కాబట్టి మనం నమ్మాలి. బిలీవ్ అంటే మనం నమ్మాలి ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం నమ్మలేదు అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డు నాట్ బి రిబెల్ అగైన్స్ట్ లార్డ్ అండ్ డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే కాలేబు యెహోషువ ప్రియులారా మనం చూస్తున్నది, వారు ఆత్మకణలు తెరబడిన వ్యక్తులు, ఆత్మచెవులు తెరబడిన వ్యక్తులని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. వారి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఆత్మకణులు, ఆత్మచెవులు తెరబడిన వారు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. వారి 10 మంది అలాగే లేదనమాట. వీరు చెప్తున్న మాటలు చాలా తేడా ఉంది అనమాట. ఇప్పుడు వీరు చెప్తున్న మాట ప్రియులారా మనం చూస్తే దే ఆర్ ఓన్లీ హెల్ప్లెస్ అని రాయబడింది. ఆ ప్రజలు హెల్ప్ లేని వారమని, అంటే హెల్ప్ లేదు అంటే దేవుని సహాయం వారికి లేదనమాట. ఇప్పుడు మనకేమో దేవుని సహాయం ఉంది. ఇప్పుడు దేవునితో ప్రియులారా మనం ఇప్పుడు దేవునితో మనకు సహవాసం ఉందా లేదా? ఆకాశం భూమి సముద్రాన్ని అందరిచిన దేవునితో మనకు సహవాసం ఉందా లేదా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం ఉంది, ఐక్యత ఉంది. ఇది మనం గ్రహించుకోవాలి. మనకు రక్షణ పొందిన ప్రియులారా, యేసు రక్తం ద్వారా కడగబడి పాప క్షమాపణ పొందిన, నిత్య రక్షణ పొందిన మనకు తండ్రితో అంటే జీవగల దేవునితో యేసుక్రీస్తు ద్వారా మనకు మంచి సహవాసం అంటే మంచి ఐక్యతలో మనం ఉన్నాం, సమాధానంగా మనం ఉన్నాం. అంటే దేవుడు మన పక్షంగా ఉన్నాం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ దే ఆర్ ఓన్లీ హెల్ప్లెస్, శత్రులుగా ఉన్న వారికి దేవుడు తోడుగా లేదనమాట. దేవుడు వారికి తోడుగా లేదు కాబట్టి వారు ఓడిపోతారు. దేవుడు తోడుగా లేని వారు ఓడిపోతారు. కానీ దేవుడు ఉన్నవారు వారు తప్పకుండా జయం పొందుతారు. కాబట్టి దేవుడు ఎవరితో ఉన్నాం అది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దేవుడు మనతో పాటు ఉన్నా కాబట్టి, దేవుడు మీతో పాటు ఉన్నా కాబట్టి మీకు జయం ఉంది, అంతే. ఇప్పుడు దేవుడు లేని వారు ఎలాగే చేస్తారు, గెలవలేదు. కాబట్టి మనం అర్థం చేస్తాం, దే ఆర్ ఓన్లీ హెల్ప్లెస్. ఇంకా దే హ్యావ్ నో ప్రొటెక్షన్, ఇబ్బంది పెడుతున్న వారికి ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే వారికి దేవుడు అంటగా లేదనమాట, వారికి ప్రొటెక్షన్ లేదు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని కలిగిన వారికి ప్రొటెక్షన్ ఉంది అనమాట. క్రిస్తువుని కలిగిన వారికి దేవుడు కాపాడుతారు. యేసు క్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందిన ప్రియులారా మనను
దేవుడు తన దూతల ద్వారా దేవుడు కాపాడుతాడు. మనకు ప్రొటెక్షన్ దేవుడు కాపాడుతాడు. యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతాడు. యేసు నామం, దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వల్ల, బలమైన దేవదూతల ద్వారా మనను తప్పకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి మన శత్రువుని చూసి భయపడే అవసరం లేదనమాట. దే హ్యావ్ నో ప్రొటెక్షన్ ఇంకా. బట్ ద లోడ్ ఈస్ విత్ అస్. కాబట్టి గొప్ప విషయం ఏంటిది, దేవుడు మనకు తోడు ఉన్నామన్నమాట. అందుకొరకే మనం చేయం. అందుకొరకే శత్రువులను చూసి భయపడే అవసరం లేదు. పరిస్థితులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు గొప్ప దేవుడు, మనకు అండగా ఉన్నాము, తోడుగా ఉన్నాము. కాబట్టి డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దమ్. కాబట్టి వారిని చూసి మనం భయపడవద్దు, అంటే పరిస్థితులు చూసి మనం భయపడవద్దు. గొప్ప దేవుడు తోడుగా ఉన్నామని అది మనం ఆ రెవల్యూషన్ పొందుకోవాలి, ఆ గ్రహింపు మనం పొందుకోవాలి. ఆ వాక్యం మనలో యేసు నామములో మనగా మరచబడినాక అప్పుడు మనం చెప్తాం, నన్ను బలపరచువా అని అందు నేను సమస్తం చేయగలను అని చెప్తామన్నమాట. ఇప్పుడు గొప్ప దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ వలన రక్షణ పొందిన మనలో గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ సత్యం మనం ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహించినాక గ్రహింపు రావాలి. అందుకొరకు సత్యం మనం గ్రహించుకోవాలి అనమాట. సత్యం మనను విడిపిస్తాయి అనమాట. సత్యం గ్రహించుకోవాలి. దాని కొరకే బైబిల్ మనం చదవడం, వినడం, ధ్యానించుకోవడం. సత్యం బైబిల్ మనం విన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నామని సత్యం మనకు అర్థమైపోతాయి అనమాట. యేసు రక్తం, దేవుడు మనను రక్తం విడుచుకున్నాం, సొత్తుగా మార్చాం. కాబట్టి గొప్ప దేవుడు ప్రియులారా మనకు తోడుగా ఉన్నా కాబట్టి మనం ధైర్యంతో ప్రియులారా ముందుకు వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఆ సమయంలో ప్రియులారా మనం చూస్తున్నప్పుడు బ్యాడ్ న్యూస్. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే బ్యాడ్ న్యూస్ 12 ప్రియులారా ఓకే. సో కాబట్టి ఆ ప్రజల్లో ప్రియులారా మనం చూసిన 12 మంది వేగు చూడడానికి వెళ్ళాం కదా. వారు తిరిగి వచ్చినప్పుడు దానిలో బ్యాడ్ న్యూస్ ఫస్ట్ చెప్పారా, గుడ్ న్యూస్ ఫస్ట్ చెప్పారా? మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? బ్యాడ్ న్యూస్ ఫస్ట్ చెప్పారా, గుడ్ న్యూస్ ఫస్ట్ చెప్పారా? 12 మంది వేగు చూడడానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు చెప్పండి. అన్మ్యూట్ అవుతారు సోదరు. ఆ ప్రజలు 12 మందిని పంపించాం కదా మోసే. అంటే దానిలో 12 మంది తిరిగి వచ్చారు. దానిలో ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్పారా, లేదంటే గుడ్ న్యూస్ ఫస్ట్ చెప్పారు? బాగా చెప్పింది. అంటే దానికి అర్థం ఈ నాయకులు కూడా గమనించాలి, వారు కూడా గమనించాలి. ఈ బ్యాడ్ న్యూస్ అంటే కొంచెం ప్రజల గురించి కొంచెం అవగాహన ఉండాలి. కాబట్టి మంచి విశ్వాసం కలిగిన వారు. కాబట్టి అపొస్తల కార్యములు మనం చూస్తున్నాము. వారి పరిచర్య కొరకు, సేవ కొరకు ప్రయోర్తి మనం చూస్తున్నదే విశ్వాసంతో నింపబడిన వారు, జ్ఞానంతో నింపబడిన వారు, అభిషేకంతో నింపబడిన వారు, ఈ బోధనం వడ్డించడానికి కూడా ప్రియులారా మనం చూసినట్టే పరిశుద్ధాత్మతో నింపబడిన వారును, విశ్వాసంతో నింపబడిన వారును ఎన్నుకున్నామన్నమాట. ఇప్పుడు వారు చూసాము. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? అది పార్షియాలిటీ కాదు. ఎందుకంటే అవిశ్వాసంతో ఉన్న వ్యక్తికు ప్రియులారా మనం మైకిచ్చినట్లయితే వారు అందరు కోలం చేస్తుందన్నమాట. సోదరు గెలిబిలియస్. కాబట్టి ప్రియులారా మనం లీడర్స్ గమనించాలి. ఏంటది? విశ్వాసం కలిగిన వారు, దేవుని యొక్క ప్రేమిస్తున్న వారు, దేవుని వాక్యానుసరంగా బ్రతుకుతున్న వారు ముందు నిలబెట్టాలి, ముందు వారికి ఇవ్వాలి అనమాట. కాబట్టి ప్రియులారా స్తోత్రం. కాబట్టి అది మనం నేర్చుకోవాలి అనమాట. దేవునికి తప్పు కాదు, అది మనం నేర్చుకోవాలి. దేవునికి లేదంటే సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. సరే, ఏదన్నప్పుడు ప్రియులారా బ్యాడ్ న్యూస్ ముందు వెళ్ళింది, తర్వాత గుడ్ న్యూస్ పంపించాము. ఏదన్నప్పుడు ఆ బ్యాడ్ న్యూస్ ఒక రిజల్ట్ ప్రియులారా 10 వదనం సంఖ్యాకాండం 14 వదనములో ప్రియులారా మనం చూసినట్టు ఏమవుతుంది? గుడ్ న్యూస్ చెప్తున్నా యెహోషువ కాలేబు వారికి వ్యతిరేకంగా కూడా రాళ్ళు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నామన్నమాట. But the whole community began to talk about stoning Joshua and Caleb. అప్పుడు ప్రియులారా మనం చూసినట్టే చూడండి, సత్యం కొరకు, వాక్యం కొరకు, విశ్వాసం కొరకు నిలబడుతున్నాం అనమాట, మాట్లాడుతున్నాం. కానీ రాళ్ళే వస్తున్నాయి అనమాట. కాబట్టి విశ్వాసం కొరకు, సత్యం కొరకు, దేవుని పక్షంగా నిలబడినప్పుడు మేలు రావాలి కదా. కానీ ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే కొందరి ద్వారా రాళ్ళే వచ్చినట్టు మనం రాళ్ళు వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ
జీవం గల దేవుడు ప్రియులరా, దెన్ ద గ్లోరియస్ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన అంటే గ్లోరియస్ ప్రెసెన్స్ దేవుడు వారి మధ్యలో వెంటనే దిగి వచ్చామన్నమాట. ఎందుకంటే యోగోషు చనిపోవడానికి వీలు లేదు, కాలేబు చనిపోవడానికి వీలు లేదు, మోషే గాని అహరోన్ దుర్బంధం జరగడానికి వీలు లేదనమాట, ఎవరు ముట్టడానికి వీలు లేదు. అంటే దేవుడే ప్రియుల దిగి వచ్చి ప్రియుల అద్భుతంగా ఆ దేవుని అంటే దేవుని కొరకు నిలబడిన ప్రజలను దేవుడు కాపాడేమన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విశ్వాసం కొరకు వాక్యం కొరకు నిలబడుతున్న మిమ్మల్ని కూడా దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు కొందరు రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తారేమో, మీకు విధంగా మీరు చేయలేని విషయాలు కూడా ప్రచారం చేస్తారేమో, చేయలేని విషయాలు కూడా ప్రచారం చేస్తారేమో, అబద్ధాలు కానీ చెడ్డ విషయాలు ప్రచారం చేస్తారేమో. కానీ అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, ఆ రోజు మీరు ఒకవేళ మీరు క్రీస్తు కొరకు నిలబడి, సత్యం కొరకు నిలబడి, విశ్వాసం కొరకు నిలబడి, యేసునామం కొరకు నిలబడుతున్నప్పుడు కొందరు రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మాటల ద్వారా మీకు ధైర్యంగా రాళ్ళు వేస్తున్నా కానీ, బాణాలు పంపించినా కానీ, యేసుక్రీస్తు ఏం చెప్పారు? మన దుఃఖంతో ఉండాలని కాదు, నిరాశతో ఉండాలి, బాధతో ఉండాలని కాదు, ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. ఆ రోజు మంచి చికెన్ తినాలి, మంచి బిర్యానీ, మనం నాకు సొంత భాష చెప్తున్నా, మంచి హాయిగా తిని దేవుని స్తుతించుకోవాలి, ఎక్కువ మనం గెంతులు వేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పారు, ఎందుకంటే పరలోకంలో మీకు రివార్డ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే పరలోకం ఉంది, లేదు దేవుని రాజ్యం ఉంది, పరలోకం ఉంది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకంలో రివార్డు ఇంక్రీజ్ అవ్వడం చాలా గొప్పది. ఇప్పుడు పరలోకంలో ప్రియులారమైన పేరు రాయబడడం చాలా గొప్పది. సువార్త దర్శనం పొందినప్పుడు యేసు అంగీకరించిన రోజు మన పేరు జీవ గ్రంథంలో రాయబడింది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దెయ్యాలను వెళ్ళగొట్టి వచ్చిన శిష్యులతో చెప్పారు, దేవుడు యేసుక్రీస్తు అధికారం ఇచ్చి శిష్యులను పంపిన తర్వాత శిష్యులు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టి తిరిగి వచ్చినప్పుడు దెయ్యాలు మాకు లోబడుతుంది అని యేసుక్రీస్తుతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు దెయ్యాలను మీరు వెళ్ళగొడుతున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతుంది, దాని గురించి మీరు ఆనందించకండి, మీ పేరు పరలోకములో రాయబడిన దాన్ని బట్టి మీరు ఆనందించండి అని ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ప్రియులారా, మనకు ధైర్యంగా నిందలు, అవమానం, ఇన్సల్ట్ దుష్టుడు కొందరు వాడతారు, చేయలేని విషయాల గురించి కూడా మాట్లాడతారు. కానీ దయచేసి అది విన్నప్పుడు బాధపడకండి. బాధ రావచ్చు కానీ బాధపడవద్దు. ఎందుకంటే రెవల్యూషన్ పొందుకోవాలి. యేసే మాటలు అక్కడ జీవం, యేసుక్రీస్తు మాటలు జీవం ఆత్మలాగా మార్చబడిన. యేసుక్రీస్తు చెప్పారు, ఆ రోజు మీరు రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆ రోజు మీరు ఏం చేసుకోవాలి? ఎక్కువ ఆనందించుకోవాలి. ఎందుకంటే మీ రివార్డు పరలోకంలో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు రివార్డ్ ఇచ్చేది మన దేవుడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని నుండి మెప్పు మనం పొందుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనుషుల నుండి మెప్పు కొరకు మీరు బ్రతున్నారు, అదే సమస్య, దాని నుండి బయటపడాలి. కొందరున్నారు మనుషులు మన ఎంకరేజ్ మాటలు చేయడం మంచిది అయినప్పుడు కూడా కొన్నిసారి అదే మనుషులు కొన్నిసారి డిస్కరేజ్ మాటలు కూడా చేయడానికి అవకాశం ఉంది అనమాట. అందుకొరకు మనం ఏం చేసుకోవాలి? పూర్తి దేవుని మాటలోనికి రావాలి. దేవుని మెప్పు, దేవుని స్వరం. కాబట్టి ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేసినప్పుడు స్తోత్రం, ఎవరైనా డిస్కరేజ్ చేసినప్పుడు స్తోత్రం, అంటే దాన్ని మనం ఎక్కువ పట్టించుకోవద్దు అనమాట. కానీ యేసే మాటల్లో మన మనసు ఆధారపడాలి. అలాగే మనల్ని చేంజ్ చేసుకోవాలి అనమాట. దేవుని యొక్క మెప్పు మనం పొందాలి. అప్పుడు మనం అప్ అండ్ డౌన్స్ రాదనమాట. ఎందుకంటే దేవుని మాటకు చేంజ్ లేదనమాట. అందుకొరకు ప్రియులారా, బెలా నమ్మకమైన దాసురాలని పిలుపు దేవుని నుండి మనం పొందాలి. ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా, దేవుని యొక్క దృష్టిలో మనం దేవుని చిత్తానుసరంగా, అంటే దేవుని దృష్టిలో మనం నీతిగా న్యాయంగా ఉండాలి. ఇప్పుడు దేవుని దృష్టిగా ప్రియులారా మనం నీతిగా న్యాయంగా చేస్తున్నా కానీ అందరూ మనల్ని మెచ్చుకోవాలని లేదు. కాబట్టి అందరూ మెచ్చుకోవాలని ఆ కోరిక నుండి మనం బయటపడాలి అనమాట. దానికి అర్థం మనం సాక్ష్యం లేకుండా బ్రతకాలి కాదు, సాక్ష్యం కలిగి బ్రతకాలి. కానీ అందరూ ప్రియులారా మనల్ని మెచ్చలేదు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయలేదు. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది అందరూ అంగీకరించలేదు, చాలా మంది తిరస్కరించారు. ఎలాగంటే మన పరిస్థితి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించిన ఒకటి ప్రియుల, దేవుడు మనల్ని అంగీకరించాలి, దాన్ని బట్టి మనం ఆనందించాలి, దేవుని స్తుతించుకోవాలి. ఇప్పుడు మనుషులు కొందరు మిమ్మల్ని అంగీకరించలేదేమో, దాన్ని బట్టి మీరు దేసి బాధపడవద్దు. కానీ గొప్ప దేవుడు మనల్ని అంగీకరించాం, దాన్ని బట్టి మనం ఆనందించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొందరు మిమ్మల్ని
ప్రాముఖ్యమైన అంటే మీ మనసులో కొందరికి మీరు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారేమో, మీ మనసులో కొందరికి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారేమో, చాలా రెస్పెక్ట్ మీరు చేస్తున్నారేమో. వారు మిమ్మల్ని అంగీకరించలేనప్పుడు మీరు చాలా బాధ వస్తాయి. కాబట్టి దాని నుండి బయటపడాలి. ఏంది, వారి కంటే మనుషుల కంటే ఇంకా గొప్పవాడు, గొప్ప మన దేవుడు, చిరుగల దేవుడు, ఆకాశం భూమి సముద్రం అంతా సృజించిన దేవుడు నన్ను అంగీకరించిన కాబట్టి, మనల్ని రక్తమిచ్చుకున్న కాబట్టి, సొత్తుగా మార్చిన కాబట్టి, తన ప్రియ కుమారుడు కుమార్తె మార్చిన కాబట్టి, ఆ దేవుడు పరిశుద్ధాత్మ వల్ల వచ్చి మనతో పాటు నివాసం చేస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి, మనతో సవాసం చేస్తున్నాడు కాబట్టి, మనం బలపరుస్తున్నాడు కాబట్టి మన థ్యాంక్స్ చెప్పాలి, దానిలో మనం ఆనందించాలి. ఇప్పుడు కొందరు ప్రియులారా మనల్ని అంగీకరించలేదంటే దయచేసి బాధపడవద్దు. ఎందుకంటే బాధపడినట్లయితే మనం వీక్ అయిపోతాయి, బలహీన పరచబడతాయి, దేవుని చిత్తం మనకి అడ్డుపడతాయి అనమాట. అది కాబట్టి ఇప్పుడు దేవుడు ఇప్పుడు నేను ఏమాత్రమైన విడువను ఎన్నడూ ఎడబాను. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే నేను ఏమాత్రమైన విడువను ఎన్నడూ ఎడబా అని చెప్పిన దేవుడు ప్రియులరా యెహోషువ, మోషే, యెహోషువ, కాలేబు, మోషే, అహరోనుకు అంటగా దేవుడే దిగి వచ్చామన్నమాట. దేవుడే దిగి వచ్చి వాళ్ళను ప్రజలు ఏమి చేయకుండా కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. అదే దేవుడు ప్రియులు నిన్ను కూడా ఈ కాలంలో కూడా కాపాడుతారు. సత్యం వరకు, యేసునామం వరకు నిలబడుతున్నా మనల్ని కూడా దేవుడు కాపాడుతారు. ఇప్పుడు రాళ్ళు కొందరు వేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడు మనను వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసునామం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా తప్పకుండా ప్రియులారా మనను కాపాడుతారు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే కాలేబు యెహోషువ మనం చూసినట్లయితే నమ్మిన వారు కనాన్ ప్రాంతం, కనాన్లో ప్రవేశించామన్నమాట. నమ్మలేని వారు ఆ రెండులోనే వారు చనిపోయామన్నమాట. కాబట్టి నమ్మడం చాలా ప్రాముఖ్యం. దేవునితో కలిసి బ్రతకడం, దేవుని మాటలు వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన మనసు నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యం. వాక్యం వినడం, దేవుని మాటలు విని నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం కలిగి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. వారు గమ్యములో చేరతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఒక వాక్యం మనం చదువుదాం. 2 పేతురు 1వ అధ్యాయము ప్రియులారా 11వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని రాజ్యములో సమృద్ధి ప్రవేశం. ఆ వాక్యం చదువుతారమ్మా. 2 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం. దేవునికి స్తోత్రం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి నిత్య రాజ్యంలో మనం సమృద్ధి ప్రవేశించాలి అంటే మనం దానిపైన కొన్ని విషయాలు ఉంది. మనం విశ్వాసం కలిగిన వారు ఉండాలి, దేవునితో భయభక్తి కలిగిన వారు ఉండాలి, దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎదగాలి, లేదు దేవుని ప్రేమలో మనం ఎదిగే వారు ఉండాలి, దేవునితో మనం క్లోజ్ ఉండాలి అనమాట. అలాంటి వారు తప్పకుండా నిత్య రాజ్యంలో సమృద్ధి ప్రవేశిస్తాయి అనమాట. యేసుక్రీస్తు రాకడలో తప్పకుండా మనం ఎత్తబడతాయి అనమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కనాను వైపు నడిపించాము, దానిలో యెహోషువ, కాలేబు దానిలో ప్రవేశించామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవునితో పాటు బ్రదైన వారు దేవుడు వారిని నడిపించామన్నమాట. కాబట్టి వారికి ఆటంకాలు లేదన్నమాట. ఆటంకాలు లేదని కాదు, సమస్య లేదని కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. అన్నింటిలో దేవుడు మార్చేసామన్నమాట. వారిని జయంతో ముందుకు నడిపించామంతే. ఇప్పుడు ప్రియులారా మనల్ని కూడా అంతే సమస్యలు దేవుడే తీసివేస్తాడు. కాబట్టి మనం జస్ట్ యేసునామములో దేవుని స్తుతించాలి, యేసు రక్తములో ఆధారపడాలి, యేసే మీద మనం ఫోకస్ చేయాలి, పరిశుద్ధాత్మ స్వరం వినాలి, దేవునికి లోబడి మనం ముందుకు సింపుల్ గా నడవడం అంతే. పరిశుద్ధాత్మతో కలిసి మిగిలిన కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు, ఆడంగాన్ని దేవుడే తొలగిస్తాడు. ఇప్పుడు ప్రియులను మనం బాధపడవద్దు. కాబట్టి మనం అందరం కూడా గమ్యం చేరినట్లు దేవుడు కృప అనుగ్రహించినాక, యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడిన గుండెలో ఉండినట్టు దేవుడు నాకు మీకు కృప అనుగ్రహించినాక, స్వర్గీయ కణాల్లో మనం ప్రవేశించినట్టు దేవుడు ప్రియులార మనల్ని సిద్ధపరుస్తున్నాం అనమాట. అదే మాత్రం కాకుండా భూమిలో బ్రతుకుతున్నప్పుడు కూడా, భూమిలో బ్రతైన ఆ కాలం ఎన్ని రోజులు మనం బ్రతుకుతారో దేవుడు నిశ్చయించిన రోజు దాకా దేవునితో కలిసి బ్రతుకుతున్న వారు తప్పకుండా దేవుని అనుభవించుకొని బ్రతుకుతాయి. లేదు చక్కని కుటుంబ జీవితాలు కలిగి, చక్కని పిల్లలను కలిగి, అలా మనం యేసునామములో దేవునిలో ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, దేవుని చిత్తానుసారంగా మనం చేస్తున్నందు కూడా సఫలం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుతో కలిసి బ్రతుకుదాం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. దేవుడు మనకు మేలే చేస్తాడనమాట. ఇప్పుడు దేవునితో కలిసి బ్రతుకుతున్న వారు మహిమ నుండి అధిక మహిమలు అనుగ్రహిస్తాయి. ఆశీర్వాదాలు తప్పకుండా అనుభవిస్తాయి. ఆశీర్వాదాలను అనుభవించడానికి వరకు దేవుడు ఇప్పుడు ఇచ్చిన కాబట్టి
తప్పకుండా మన ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. హల్లెలూయా. అనుభవిస్తే ప్రియులు, దేవునితో కలిసి బ్రతుకుతున్న వారు దేవుని తప్పకుండా అనుభవిస్తాయి అనమాట. కాబట్టి మీ యొక్క దేవునిలో ఆపడానికి ఏ సాతానుకు, ఏ మనుషులకు, ఏ సొమ్ములవి లేదు. ఒకటి మనం చేసుకోవాలి, దేవునితో కలిసి ఉండాలి. యేసయ్య ఇష్టం మనం గ్రహించుకొని దానికి లోబడాలి, దేవుని స్వరానికి లోబడాలి. ఎందుకంటే ఆశీర్వాద పూర్ణ దేవుడు మనతో పాటు ఉండే తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. ఆల్రెడీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు యేసుక్రీస్తు వారి దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకున్నప్పుడు ఆశీర్వాదాలు ప్రియుల తప్పకుండా మీరు మనం అనుభవిస్తుంది అనమాట. అనేకులు దీవించినట్టు దేవుడు మిమ్మల్ని దీవించినాక అనేకులు దీవించడానికి దేవుడు మనల్ని వాడతారు. కాబట్టి మనం చూసాము పోసిన పౌలు ప్రియులరా సువార్తలో మనం సువార్తలో ప్రియులరా మనం చూసినట్లయితే హల్లెలూయా సమృద్ధి అంటే మనం సువార్త అంటే ప్రియులరా మనం ఆశీర్వాదం అనమాట. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులరా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 8 వచనంలో ప్రియులరా స్పష్టంగా రాయబడింది. వాక్యం చదివి నేను ముగిస్తాను. ఎండ్లెస్ ట్రెషర్స్ అవైలబుల్ టు దమ్ ఇన్ క్రైస్ట్. ఎండ్లెస్ అనమాట. ద ఎండ్లెస్ ట్రెషర్స్ అవైలబుల్ టు దమ్ ఇన్ క్రైస్ట్. సువార్త గుడ్ న్యూస్ మనం ప్రచారం చేయాలి. బ్యాడ్ న్యూస్ ప్రచారం చేసే వారిగా మనం ఉండవద్దు. ఎండ్లెస్ ట్రెషర్స్ అవైలబుల్ టు దమ్ ఇన్ క్రైస్ట్. క్రిస్తులో ఉంది అనమాట. ఎండ్లెస్ అనమాట. కాబట్టి ప్రియులారా ఆ గొప్ప సువార్త చెప్పడానికి దేవుడు పిలిచారు, గుడ్ న్యూస్ ప్రచారం చేయడానికి దేవుడు పిలిచారు. కాబట్టి ప్రియులారా మనం గుడ్ న్యూస్ ప్రచారం చేస్తాం. కాబట్టి యేసు సువార్త కొరకు నిలబడితే మీరు తప్పకుండా దీవెన మీరు అనుభవిస్తారు. మీ ద్వారా ఇద్దరు కూడా తప్పకుండా దీవించబడితే ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ కాలంలో సత్యం కొరకు ప్రభా మీ సువార్త కొరకు క్రిస్తు కొరకు నిలబడడానికి మాకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా క్రిస్తు కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్కరు మా యేసే మీరు బలపరచమని ప్రార్థనిస్తున్నాం. మీరు ఆత్మవంశ అధికంగా బలపరచము తండ్రి. వారి హృదయంలో సమాధానం, సంతోషం, దేవా సమృద్ధి దేవా మీరు దయచము తండ్రి. ప్రాణం బలపరచము తండ్రి. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేవా దయము, దీర్ఘాయుస్సు దయచము. వారికి అవసరాలు అనుబంధంగా ప్రభా తెరచుమని ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో దేవా ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు సమృద్ధి యేసుమని అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. అనేకులను దీవించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని అభిషేకించి మీ చిత్తానుసరంగా బలంగా మీరు వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.